వస్తారా మహేంద్ర ఇద్దరు వచ్చి ఫణీంద్రకి మను నోటీస్ పంపించాడు అనే విషయాన్ని చెప్తారు కదా. అదేంటి మహేంద్ర, మను అలా చేయడం ఏంటి అని అంటాడు ఫణీంద్ర ఆశ్చర్యంగా. అవునన్నయ్య, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మను అసలు ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు అని అంటాడు మహేంద్ర. ఈ విషయం శైలేంద్రకు కూడా తెలుసా అని అంటాడు ఫణీంద్ర. అవునన్నయ్య, శైలేంద్రకే ఫస్ట్ ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనుతో గొడవ కూడా పడొచ్చాడు అని అంటాడు మహేంద్ర. బాబాయ్ ఏంటి నన్ను డాడ్ దగ్గర ఇరికించడానికే వచ్చారా అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. శైలేంద్ర, ఈ విషయం నీకు తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు? మహేంద్ర వస్తారా వచ్చి చెప్తేనే కానీ నాకు ఈ విషయం తెలియలేదు అంటే నాకు చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి అనుకుంటున్నావా అని అంటాడు ఫణీంద్ర. అయ్యో డాడ్, నేను అలా ఎందుకు అనుకుంటాను, ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు శైలేంద్ర. ఉన్న విషయం చెప్పడానికి ఆలోచించడం ఎందుకు శైలేంద్ర అని అంటాడు ఫణీంద్ర. అంటే డాడ్, మను మీద మీకు చాలా మంచి అభిప్రాయమే ఉంది. మను ఇలా చేశాడు అంటే మీరు బాధపడతారు అని ఈ విషయం చెప్పడానికి ఆలోచించాను డాడ్ అని అంటాడు శైలేంద్ర. ఇలాంటి విషయాలు దాయడం అంత మంచిది కాదు శైలేంద్ర గారు. ఏం జరుగుతుంది అని మనం భయపడితే తర్వాత అవి పెద్ద సమస్యలుగా మారతాయి. అందుకే ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకుండా చెప్పేయడమే బెటరు అని అంటుంది వస్తారా. అమ్మ వస్తారా, మహేంద్ర ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అంటాడు ఫణీంద్ర. అదే అర్థం కావట్లేదు అన్నయ్య. 15 రోజుల్లో 50 కోట్లు అరేంజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా అన్నయ్య అని అంటాడు మహేంద్ర. అంటే మనం మన కాలేజ్ని వదులుకోవాల్సిందేనా, మనుకి అప్పచెప్పాల్సిందేనా అని అంటాడు ఫణీంద్ర బాధగా. 15 రోజులు టైం ఉంది కదా సార్, ఈ 15 రోజుల్లో లాస్ట్ మినిట్ వరకు కూడా మా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. 50 crores అరేంజ్ అవుతాయేమో అని ట్రై చేస్తాం. ఇంకా 50 crores అరేంజ్ చేయకపోతే మను గారికి కాలేజ్ని అప్పచెప్పాల్సిందే అని అంటుంది వస్తారా బాధగా. ఆ మాటలు విని శైలేంద్ర ఆశ్చర్యపోతాడు. అంటే ఇందులో ఏ మతలబు లేదనమాట. ఆ మనుకి మనీ అరేంజ్ చేయకపోతే కాలేజ్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆ మను చెప్పినట్టు ఆ మను ఇచ్చిన ఆఫర్ని మనం ఉపయోగించుకుంటే రాజీవ్ని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పి ఈ ఎండీ సీట్ని నేను సొంతం చేసుకుంటే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. ఏంటి శైలేంద్ర, నువ్వేమీ మాట్లాడకుండా అంత సైలెంట్గా ఉన్నావు అని అంటాడు మహేంద్ర. మహేంద్ర మాటలకి ఉలిక్కిపడి ఏం లేదు బాబాయ్, అంటే మనం మనుకి కాలేజ్ ఇచ్చేస్తామా అని అంటాడు శైలేంద్ర. 50 కోట్లు అరేంజ్ చేయలేకపోతే కాలేజ్ ఇచ్చేయవలసిందే కదా అని అంటాడు మహేంద్ర. శైలేంద్ర మనసులో నవ్వుకుంటూ ఆ మను టైం చూసి వీళ్ళని భలే దెబ్బ కొట్టాడు. ఆ మనుగాడు నాకు ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆ మనుగాడిని విడిపిస్తే ఈ కాలేజ్ నా సొంతమవుతుంది. ఈ కాలేజీకి ఎండీని నేనే. ఎన్నాళ్ళ నుండో నేను అనుకుంటున్న కళ ఇలా నెరవేరబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. శైలేంద్రని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మహేంద్ర వస్తారా ఇద్దరు కూడా. ఇంకా శైలేంద్రని చూసి మహేంద్ర వస్తారా ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. అన్నయ్య, ఇక మేము వెళ్ళొస్తాము, ఈ విషయం మీకు చెప్పాలనే వచ్చాము అని అంటాడు మహేంద్ర. ఏంటో మహేంద్ర, మన కాలేజ్ మనది కాకుండా పోతుంది అనే ఊహే నేను భరించలేకపోతున్నాను. చాలా బాధగా అనిపిస్తుంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటాడు ఫణీంద్ర. మీరేం వరీ అవ్వకండి అన్నయ్య, నేను వస్తారా మేమిద్దరం చూసుకుంటాం అన్నయ్య. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టము. లోన్ అవైలబిలిటీ ఎంతవరకు ఉంటుంది, అలాగే మనకెవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారాను, ఇంకా అప్పు ఎవరైనా ఇస్తే వడ్డీకైనా సరే తీసుకుని అలా ప్రతి రూపాయిని మేము సేకరిస్తామన్నయ్య. చివరి నిమిషం వరకు 50 crores పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము అని అంటాడు మహేంద్ర. నాకు తెలుసు మహేంద్ర, మీ ఇద్దరు అంత సామాన్యంగా వదిలిపెట్టరు. కాలేజ్ని కాపాడడానికి ప్రయత్నిస్తారు. కానీ 50 crores అరేంజ్ చేయడం మన వల్ల కాదు మహేంద్ర అని అంటాడు ఫణీంద్ర. ప్రయత్నం చేయకుండా అలా వదిలేయలేం కదా సార్, మా ప్రయత్నం మేము చేస్తాం. అరేంజ్ చేయగలిగినంత అరేంజ్ చేస్తాము. అప్పటికి మనుగారు ఒప్పుకోకపోతే ఇంకా మనమేమీ చేయలేము అని అంటుంది వస్తారా. సరే అమ్మా, జాగ్రత్త అని అంటాడు ఫణీంద్ర. ఉంటానన్నయ్య, వెళ్ళొస్తాను అని అంటాడు మహేంద్ర. సరే సార్ అని అంటుంది వస్తారా.
ఇంకా మహేంద్ర వస్తారా ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా దేవయాని చూసారా ఆ మను ఎంత పని చేశాడో, నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను అలాంటి వాళ్ళని నమ్మకండి అని. కానీ మీరు నా మాట వింటేనే కదా ఇప్పుడు అదును చూసి 15 రోజుల్లో 50 crores కట్టాలని నోటీస్ పంపించాడంట. ఇప్పుడు ఎలా కడతారండి? ఈ కాలేజ్ని వాడు సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతోనే ఇక్కడికి వచ్చాడు, నాకు ముందే తెలుసు అని అంటుంది దేవయాని. నువ్వు ఆపుతావా? అసలు మను ఇలా చేశాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నీ పని నువ్వు చూసుకో అని ఫణీంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అవును, కారణం ఉంది. తనని జైలు నుంచి విడిపిస్తే కనుక నాకు కాలేజ్ని అప్పచెప్తానన్నాడు, ఎండి పదవిని నాకు ఇచ్చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈ అవకాశాన్ని నేను కరెక్ట్గా వాడుకోవాలి. కానీ ఆ రాజీవ్ గారు ఎక్కడున్నాడో తెలియడం లేదు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఆ రాజీవ్ గారు ఎక్కడున్నా సరే పట్టుకుని పోలీసులకు అప్పగించి మనుని విడిపించి కాలేజ్ని నా సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. రే, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఒక పక్కన ఆ మనుగాడు కాలేజ్ని సొంతం చేసుకోవాలని నోటీస్ కూడా పంపించాడు. ఇప్పుడు మనమేమీ చేయలేమా? మన కాలేజ్ మనకు కాకుండా పోతుందా? మనం కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయా అని అంటుంది దేవయాని. మామ్, నువ్వేం బాధపడకు, నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. నీ కొడుకు డిబిఎస్టి కాలేజ్కి అతి త్వరలోనే ఎండి అవ్వబోతున్నాడు అని అంటాడు శైలేంద్ర. నీకేమైనా పిచ్చారా? ఒక పక్క ఆ మనుగాడు కాలేజ్ని తీసుకోవాలి అనుకుంటుంటే నువ్వు ఎండివి ఎలా అవుతావురా అని అంటుంది దేవయాని. చూస్తూ ఉండు మామ్, నీ కొడుకు డిబిఎస్టి కాలేజ్కి ఎండి ఎలా అవుతాడో అనేది చూస్తూ ఉండు అని అంటాడు శైలేంద్ర. వీడేం చేయబోతున్నాడు అసలు నాకేమీ అర్థం కావట్లేదు. రే, నాకు తెలియకుండా నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయకు అని అంటుంది దేవయాని. పిచ్చి పనులు కాదు మామ్, మంచి పనులే చేస్తాను. మంచి పని చేసి కాలేజ్ని నా చిక్కించుకుంటాను, చూస్తూ ఉండు అని అంటాడు శైలేంద్ర. రే, అలా అనుకునే జగతిని చంపేశాము. జగతిని చంపినా సరే మన చేతికి ఆ ఎండి పదవి రాలేదు. నువ్వు మళ్ళీ అలాంటి పిచ్చి పని ఏమీ చేయకురా అని అంటుంది దేవయాని. అలాంటి పనులు ఏమీ చేయను మామ్. ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు, మనం చేయని పనులంటూ లేవు ఎండి సీట్ కోసం. కానీ ఎన్ని పనులు చేసినా మనకి ఆ సీటు దక్కలేదు. కానీ ఒకే ఒక్క మంచి పని చేయబోతున్నా, దాని ద్వారా ఎండి సీట్ దక్కపోతుంది అని అంటాడు శైలేంద్ర. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదురా, కొంచెం వివరంగా చెప్తావా అని అంటుంది దేవయాని. ఇప్పుడు ఎందుకు మామ్, నువ్వే చూస్తావు కదా అసలు ఏం జరుగుతుందో అని అంటాడు శైలేంద్ర. అలా శైలేంద్రని నమ్మించడంలో మను, వసుధార, మహేంద్ర ముగ్గురు కూడా సక్సెస్ అవుతారు. రాజు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని శైలేంద్ర రాజు ఇంటికి వెళ్తాడు. రాజు ఇల్లు లాక్ చేసి ఉంటుంది. రాజు అక్కడ కనిపించడు. ఇదేంటి లాక్ చేస్తుంది, వీడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుని ఇంకా అక్కడ చుట్టుపక్కల మొత్తం వెతుకుతాడు. శైలేంద్రకి రాజు ఎక్కడా కనిపించడు. కొంపదీసి చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? వీడిని ఇక్కడే ఉండమన్నాను కదా, ఎవరికి కనపడకుండా వీడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో అనుకుంటూ ఇంకా శైలేంద్ర రాజుని వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఒక చోట ఆగి రిలాక్స్ అవుతూ ఉంటాడు శైలేంద్ర. తర్వాత కారు దిగి నిలబడి ఇంకా అక్కడ చుట్టుపక్కల రాజు ఎక్కడైనా కనిపిస్తాడేమో అని చుట్టూ చూస్తూ ఉంటాడు. అంతలో ఒక అమ్మాయి వచ్చి శైలేంద్ర దగ్గరికి అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ చెప్తాడు శైలేంద్ర. ఆల్రెడీ నేను ఆ రూట్లో వెళ్ళొచ్చానండి, కానీ అది కాదంట, మీరు కరెక్ట్గా చెప్పండి, మీరు లోకలేనా, నేను ఇక్కడ కొత్త అని కొంచెం డిస్కషన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. అలా మాట్లాడుతూ ఉంటాడు శైలేంద్ర ఆ అమ్మాయితో. అంతలో అటుగా దేవయాని, ధరణి, ఫణీంద్ర కారులో వస్తూ ఉంటారు. మావయ్య మీ అబ్బాయిలా ఉన్నారే అక్కడ నిలబడింది, పక్కన ఎవరో అమ్మాయి కూడా ఉందే అని అంటుంది ధరణి. అవునమ్మా వాడే అని అంటాడు ఫణీంద్ర. ఇంకా దూరంగా కారాపి దేవయాని, ఫణీంద్ర, ధరణి వాళ్ళ ముగ్గురు కూడా నడుచుకుంటూ శైలేంద్ర దగ్గరికి వస్తూ ఉంటారు. అమ్మాయి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. శైలేంద్ర కూడా నవ్వుతూ సమాధానం చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చేలోపు అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. శైలేంద్ర వెనక్కి తిరిగేలోపు శైలేంద్రకి ఎదురుగా ధరణి, దేవయాని, ఫణీంద్ర ముగ్గురు నిలబడి ఉంటారు. వాళ్ళ ముగ్గురిని చూసి శైలేంద్ర షాక్ అయిపోతాడు. మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు శైలేంద్ర. నువ్వేంట్రా ఇక్కడ
అని అంటాడు ఫణీంద్ర శైలేంద్రతో. డాడ్ అది అని అంటూ ఉంటాడు శైలేంద్ర. అడ్డంగా దొరికిపోయాక ఇంకేం మాటలు వస్తాయి మావయ్య? ఎవరండి అది? ఆ టెక్కులాడితోనేనా మీరు అస్తమానం ఫోన్లు మాట్లాడేది? బయట దాంతోనేనా మీరు తిరిగేది అని అంటుంది ధరణి. ఏ ధరణి, ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు శైలేంద్ర. ఇంకా మమ్మల్ని నమ్మించాలని ప్రయత్నించకండి అని అంటుంది ధరణి కోపంగా. ఏ ఆ అమ్మాయి ఎవరో నాకు నిజంగా తెలీదు అని అంటాడు శైలేంద్ర. ఓ, తెలియకుండానే ఇకలు పక్కపక్కలునా అని అంటుంది ధరణి. మేము మొత్తం చూసాంరా, నువ్వెన్న అబద్ధాలు చెప్పినా మేము నమ్మం ఇంకా అని అంటాడు ఫణీంద్ర. డాడ్ అది కాదు, తను నన్ను అడ్రస్ అడిగింది, అడ్రస్ మాత్రమే చెప్పాను అని అంటాడు శైలేంద్ర. ప్రతి ఒక్కరూ ఇలా అబద్ధాలాడి తప్పించుకోవాలని చూస్తారు రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత. చిచ్చి, అయినా నువ్వు మా కుటుంబంలో చెడపుట్టావు కదరా. మా ఇంట వంట లేవు ఇలాంటి అలవాట్లు, నీకెక్కడి నుంచి వచ్చినాయిరా? చిచ్చి, దేవ్యాని చూసావా నీ కొడుకు ఎంతటి ఘనకార్యం చేస్తున్నాడో? ఇంట్లో బంగారం లాంటి భార్యను పెట్టుకుని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాడు. కొంచెమైనా బుద్ధి సిగ్గు అలాంటివేమీ లేవు. చిచ్చి అని ఫణీంద్ర అక్కడి నుండి సీరియస్గా వెళ్ళిపోయి కారులో కూర్చుంటాడు. మోమ్ అని అంటాడు శైలేంద్ర. చిచ్చి, ఇంకా నమ్మించాలని ట్రై చేయకు శైలేంద్ర. ఇలా దొరికిపోయాక కూడా ఇంకా నిన్ను ఎలా నమ్ముతాననుకున్నావు? ఇలాంటి విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. నువ్వు చేసింది తప్పు శైలేంద్ర అని దేవయాని కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఫణీంద్ర పక్క సీట్లో కూర్చుంటుంది కారులో కోపంగా. చిచ్చి, మీరు నాకు ఇంత ద్రోహం చేస్తారు అనుకోలేదండి. ఏదో ఫోన్ల వరకు మెసేజ్ల వరకే ఉందేమో వ్యవహారం అనుకున్నాను. ఇలా రోడ్ల మీద బరి తెగించి తిరిగే వరకు వచ్చిందని నేను అస్సలు ఊహించలేకపోయానండి అని ఇంకా ధరణి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ ధరణి, ధరణి నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు శైలేంద్ర. ధరణి వెళ్ళిపోతూ నవ్వుకుంటూ, లేకపోతే నా దగ్గరే డ్రామాలు ప్లే చేస్తారా? ఇప్పుడు అత్తయ్య మావయ్యల దగ్గర మీరు బాగా ఇరుక్కున్నారు. వాళ్ళు కళ్ళతో చూశారు కాబట్టి మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు నమ్మరు. మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారో మీ ఇష్టం అనుకుంటూ వచ్చి కారు వెనక సీట్లో కూర్చుని, మావయ్య ఇంకా అయిపోయింది మావయ్య, నా జీవితం అంతా అయిపోయింది, నేను మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండి ఇంకా ఏం ప్రయోజనము అని అంటుంది ఏడుస్తూ ధరణి. అమ్మ ధరణి, నీకు మేము ఉన్నాం కదమ్మా, నువ్వెందుకమ్మా బాధపడకమ్మా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెప్తాను అని అంటాడు ఫణీంద్ర. అత్తయ్య, మా అమ్మ నాన్న దగ్గరికి నన్ను పంపించేయండి అత్తయ్య. ఎన్ని మాటలు అంటున్నా సరే నా భర్త కోసం నేను భరిస్తూ అన్నిటినీ భరించాను. కానీ ఇప్పుడు నా భర్తే నాకు దూరం అయిపోయిన తర్వాత ఇంక నేను ఎందుకు ఉండాలి ఆ ఇంట్లో? నా భర్త మనసులో నాకు స్థానం లేనప్పుడు నాకు ఆ ఇంట్లో మాత్రం స్థానం ఎందుకు అని అంటుంది ధరణి ఏడుస్తూ. ధరణి, నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు? వాడి ఇంటికి రాని, వాడి సంగతి చెప్తాను అని అంటుంది దేవయాని. కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో. అనుకోకుండా మాకు ఆయన కనిపించడం ఏంటి, ఆయన పక్కన ఒక అమ్మాయి కనిపించడం ఏంటి, అత్తయ్య మావయ్య మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం ఏంటి, నాకు ఇలా కలిసి వచ్చింది అని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది ధరణి. అలా శైలేంద్ర ధరణి విషయంలో ఫణీంద్ర దేవయానిల దగ్గర బ్లాక్ అయిపోతాడు. అలాగే మహేంద్ర వస్తారా మనుల దగ్గర కూడా వాళ్ళ ప్లాన్లో ఇరుక్కుంటాడు శైలేంద్ర. అలా 2 రకాలుగా ఇరుక్కుపోతాడు శైలేంద్ర. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.